హాయ్ అండి అందరికీ. నేనైతే బోనాలది లాంగ్ వీడియో పెడుతున్నాను కదా, అందరూ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం బోనం చేయడం అండి. మాంకాళి అమ్మవారికి ఇంకా బోనం రెడీ చేస్తున్నాను. పసుపు, నూనె, కొద్దిగా వాటర్ వేసుకొని ఒక కంచుల్లో కలుపుకొని బోనానికి ఇలా మొత్తము కుండకి అప్లై చేస్తున్నాను. నీట్గా కడిగేసుకొని ఆరబెట్టేసుకొని పక్కకు పెట్టేసి ఇంకా మీదంగా పొడి లాగా పసుపు అంతా జల్లించుకుంటే కుండకి మంచిగా పడుతుంది. నేను ఫస్ట్ టైం అండి బోనం చేస్తున్నాను. ఎయిర్పోర్ట్ తీసుకొని ఇంకా అమ్మవారి ఒక చిత్రం అయితే గీస్తున్నాను. ఈ విధంగా నేను ఫస్ట్ టైం రెడీ చేస్తున్నా. ప్రతి ఇయర్ అమ్మనే చేసేది, ఈసారి ఇంకా అమ్మకు కుదరలేదు, లేటుగా వస్తున్నది. ఇంకా ఈ విధంగా అయితే అమ్మవారి ఫేస్ అయితే గీసాను. కొద్దిగా ఆయిల్ తీసేసుకొని మధ్యలో ఆయిల్ రుద్దేసి కుంకుమ పెట్టానండి. ఈ విధంగా గీసాను. ఎలా వచ్చింది, బోనం సరిగా చేశానా, మంచిగా కుదిరిందా అనేది మీరే చెప్పాలి ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ టైం కదా, అందుకనే మీ సొల్యూషన్ కూడా తీసుకుందామని ఎలా చేశానా అనేది తప్పకుండా మీరు కామెంట్లో పెట్టండి. అందరూ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కుండలో ఫస్ట్ అయితే పరమాన్నము ఒక 5 పెద్ద స్పూన్లు మొక్కి కుండలో పరమాన్నం పెడతారండి. తర్వాత వేపమండలు నిండుగా పెట్టేసేయాలి. ఇంకా అమ్మవారికి వేపమండలతోనే అందం కదా, చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. తర్వాత మీదంగా ఒక గురిగిలో పెరుగు, బెల్లం ముక్క, ఇంకా కొన్ని వాటరు, అమ్మవారికి పెరుగు చాకబెట్టాలి, వాటరు చాకబెట్టాలి, ఇంకా బెల్లం ముక్క చాకబెట్టాలంట. ఈ 3 వేసి ఇంకా గురిగికి తోరణం కట్టేసి పూలు పెట్టేసి ఈ విధంగా నేను మీదంగా చాకబెడుతున్నాను. అంటే అమ్మవారికి శాఖ అంటారనమాట. అమ్మకు అవే ఎక్కుతాయి నైవేద్యము. కింద కుండలో ఓన్లీ బెల్లన్నం పెట్టాలి. ఈ విధంగా ఫైనల్గా బోనం అయితే ఇలా రెడీ చేస్తున్నానండి. మీకు ఎలా అనిపించేది మీరు కూడా నాకు చెప్పండి. ఫైనల్గా మీదంగా కంచుల్లో నిండుగా నూనె పోసేసి ఒత్తి చేసేసి అందులో కొన్ని బియ్యం పోయాలి. ఎందుకంటే ఒత్తి కిందకి పైకి తేలకుండా. మళ్ళీ ఇప్పుడు నాగుల పంచమి వస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు ఇంకో నాగమ్మని తీసుకొని వచ్చింది మార్నింగ్ టైంలో. ఇంకా నాకు తోచినంతలో మంచిగా స్నానం చేసి అప్పుడు దీపం పెట్టేసుకున్నా. ఇంకా కొన్ని డబ్బులు ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకున్న నాగమ్మది. ఇంకా ఫైనల్గా బోనము ఎక్కేయడానికి అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్తున్నాము. మా అత్తయ్య వాళ్ళు, మా మామయ్య, ఇంకా మిగతా వాళ్ళందరూ చాలామంది అమ్మ వాళ్ళ తరపు నుంచి మామూలుగా అందరికీ చుట్టాలకు చెప్పేసుకున్నాము. వాళ్ళందరూ వచ్చేసారు. మా పాపకి బోనం ఎత్తాము. వాళ్ళ పక్కకు ఉంది వాళ్ళ మేనత్త. మా పాప ఒక 2-3 అడుగులు వేసిన తర్వాత వాళ్ళ మేనత్తనే బోనం ఎక్కించి వస్తుందండి. మా ఆడపడుచు ఒక్కతే అనమాట, మా పాప వాళ్ళ మేనత్త. ఫైనల్గా ఇంకా బోనం ఎక్కేయడానికి అమ్మవారి టెంపుల్కి బయలుదేరుతున్నామండి. ఈ విధంగా అయితే బోనం తీసాము ఫ్రెండ్స్. మేము బోనం ఎలా తీసాము ఏంటనేది మీరు మాకు అంటే చెప్పాలి, కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ విధంగానే మీరు కూడా చేసుకుంటారా? ఇక్కడ బొడ్రాయికి మా ఆడపడుచు ప్రదక్షిణలు అంటే తిరుగుతున్నామండి అందరం ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ అమ్మవారి టెంపుల్కి ఒక 5 ప్రదక్షిణాలు చేసిన తర్వాత బోనము ఇంకా ఫైనల్గా గుడి దగ్గరికి వచ్చేసి మేము అమ్మవారికి బోనము దించేసి ఇంకా అమ్మవారికి నైవేద్యము దింపి ఇచ్చేస్తున్నామండి. ఈ విధంగా అయితే బోనాల పండుగ ఇలా సెలబ్రేషన్ అయింది మాది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం వీడియో అటు ఇటు పెట్టేసినాము. ఒక 5 చుట్లు తిరిగినాక ఇంకా పెట్టేసినామండి. ఫైనల్గా కొన్ని ఫొటోస్ దిగినాము. Thank you for watching. Please do like, share and subscribe to my YouTube channel.